చూడండి. సో లాస్ట్ క్లాస్లో డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ గురించి చూసామండి. మనం డైరెక్ట్ లాస్ట్ టాపిక్స్ అనమాట. యూనిట్ 3లో లాస్ట్ టాపిక్స్ రెండు కూడా మనం కవర్ చేసేసాం. సో నెక్స్ట్ దీని మీద కొద్దిగా చిన్న రివిజన్ చేసుకొని మనం యూనిట్ 4లోకి వెళ్ళిపోవచ్చు. సో డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ ఒకటి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే మనకి అడాప్టివ్ కంట్రోల్ మెషినింగ్ సిస్టమ్ ఒకటి. ఈ రెండు టాపిక్స్ లాస్ట్ 2 టాపిక్స్ అన్నమాట. ఓకే, సో డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ ఒకటి. సో డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ ఒకటి, అడాప్టివ్ కంట్రోల్ మెషినింగ్ ఒకటి. ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి. సో అడాప్టివ్ మెషినింగ్ సిస్టమ్ అనేది చిన్నదే, సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం. సో విచ్ ఈస్ ఒక డిఫరెంట్ మిషన్స్ ని, ఒక 10 ఆర్ మోర్ మిషన్స్, సెవరల్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ని ఒకే ప్రోగ్రామబుల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఒక సెంట్రల్లీ బేస్డ్ కంప్యూటర్ ద్వారా మనం కనుక కంట్రోల్ చేసుకోగలిగితే దానిని డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ అంటారు. సో సిఎన్సి మిషన్ తెలుసు మనకి. సో సిఎన్సి మిషన్ లో మనకి ఎలా ఉంది, సో ఒకటే మిషన్ కి మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉంటాం. దానికి మనకి టేప్ రీల్ కానీ లేదా ఒక చిన్న మెమరీ యూనిట్ కానీ లాంటివి తీసుకొని మనం దాంట్లో స్టోర్ చేసుకొని దాన్ని ప్రోగ్రామింగ్ చేసుకుంటాం. కానీ డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ ఏంటంటే, సో ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఇన్ విచ్ a central computer is used to control several number of machines. The programmable instructions from the computer is transferred to different machine tools. So direct numerical control difference from direct numerical control differs from computer numerical control in the following ways. ఎలానో చెప్తున్నారు చూడండి. అన్లైక్ అంటే డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ కి సిఎన్సి మిషన్స్ కి ఉన్న డిఫరెన్సెస్ ని ఒకసారి చెప్తున్నారు చూడండి. అన్లైక్ సిఎన్సి ది సిస్టమ్ డస్ నాట్ యూస్ టేప్ రీడర్ అండ్ పంచ్ టేప్. ఓకేనా. సో డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ యూస్ చేయడం ద్వారా మనకి ఏంటంటే సిఎన్సి మిషన్స్ లో యూజ్ చేసే టేప్ రీడర్లు కానీ పంచ్ టేప్లు కానీ మనం యూజ్ చేయాల్సి, ఎందుకంటే అక్కడ సెంట్రల్లీ బేస్డ్ కంప్యూటర్లో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం అటువంటి ఏమి యూజ్ చేయాల్సి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ మిషన్స్ కెన్ బి ఈజీలీ ఆపరేటెడ్ బై యూజింగ్ ఏ సింగిల్ కంట్రోల్ యూనిట్. సో ఒక్క మెషిన్, ఒక్క కంట్రోల్, సింగిల్ కంప్యూటర్ యూనిట్ ద్వారా నెంబర్ ఆఫ్ మెషిన్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. Large number of programs can be stored by using a computer memory. So okay na, so different types of number of computers మొత్తం ప్రోగ్రామ్స్ అన్నిటిని మనం ఒక కంప్యూటర్ మెమరీలో మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. The program stored in the computer can be easily edited in DNC machines. సో ఒకసారి కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్న ప్రోగ్రామ్ ని మనం డిఫరెంట్ మిషన్స్ కి ఆపరేట్ చేసుకుంటాం కాబట్టి సో డిఎన్సి మిషన్స్ కి రకరకాలుగా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చెప్పిన ప్రోగ్రామ్ ని మనం డిఫరెంట్ మిషన్స్ కి కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని మనం ఈజీగా దాన్ని ఎడిటింగ్ చేసుకుని మనం వేరే మిషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సిన్స్ ఇట్ యూజెస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ద డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ఈ మిషన్ టూల్స్ ఈస్ ప్రాసెస్డ్ టు ది కంప్యూటర్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్. అలాగే రిక్వైర్డ్ ప్రోగ్రామ్స్ కెన్ బి రీయూజ్డ్ ఆన్ డిఫరెంట్ ఐడెంటికల్ మిషన్స్ ఫ్రమ్ సెంట్రల్ కంప్యూటర్. అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ని ఒక టూ ఐడెంటికల్ మిషన్స్ ఉన్నాయి, సేమ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ ప్రోగ్రామ్ ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. కాంప్లెక్స్ కాంపోనెంట్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో మనకి అన్ని మిషన్స్ ఒకేసారి ఆపరేట్ చేయగలుగుతాం కాబట్టి డిఫరెంట్ కాంప్లెక్స్ షేప్స్ అనేవి మనం ఈజీగా తక్కువ టైంలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అనమాట. ద డేటా ఫ్రమ్ ది డిఎన్సి మిషన్స్ కెన్ బి యూజ్డ్ టు ఎన్హాన్స్ ది ప్రొడక్షన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది factory or shop. DNC machines can be connected to coordinate measuring machines. Post processor is used to convert the part of program into programmable instructions and can be stored in cutter location file. So basic components of a direct numerical control system. The direct numerical control system is the manufacturing system in which several machines are directly integrated with the computer. There are 4 main components in a DNC system. There are central computer, bulk memory, telecommunications, machine tools. ఏంటంటే సెంట్రల్ కంప్యూటర్ అంటే ఒక పర్టికులర్ గా సెంట్రల్లీ ఒక బేస్డ్ కంప్యూటర్ ఉంటుంది. అంటే అన్ని మిషన్స్ కూడా ఆ కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ బల్క్ మెమరీ ఉంటుంది, నార్మల్ మెమరీ కదా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ మిషన్స్ యొక్క డేటాను మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ బల్క్ మెమరీ అనమాట. చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెమరీ డివైసెస్ అనేవి మనకు అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత టెలికమ్యూనికేషన్స్ లైన్స్, ఒక దగ్గర నుంచి ఒక మిషన్ దగ్గర నుంచి సిస్టమ్ కి, ఒక సిస్టమ్ దగ్గర నుంచి మళ్ళీ మిషన్ దగ్గరికి, మిషన్ దగ్గర ఫీడ్బ్యాక్ మెకానిజం దగ్గర నుంచి మళ్ళీ సిస్టమ్ కి, ఇలాగా టెలికమ్యూనికేషన్స్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత డిఫరెంట్ మిషన్ టూల్స్ అనేవి మనకి
అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ టెలికమ్యూనికేషన్స్ లైన్స్. ఏదైతే మెషిన్ నుంచి కంప్యూటర్కి, కంప్యూటర్ నుంచి మిషన్కి, మిషన్ నుంచి కంప్యూటర్కి కనెక్ట్ అయ్యే లైన్స్ ఏమంటారు అంటే టెలికమ్యూనికేషన్ లైన్స్ అని అంటారు అనమాట. సో ఒక సెంట్రల్లీ బేస్డ్ కంప్యూటర్ ఉంటుంది, బల్క్ మెమరీ యూనిట్స్ అండ్ ప్రోగ్రామింగ్స్ అన్ని కూడా ఆ బల్క్ మెమరీలో సేవ్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకేనా? ఆ బల్క్ మెమరీలో మనకి సేవ్ అయ్యి ఉంటాయి. సో అయితే ఇంకోటి ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్ లో చూపిస్తున్నట్టుగా డిఫరెంట్ మిషన్స్ కి మొత్తం అన్ని రకరకాల మిషన్స్ అన్నిటికి కూడా మనకి అది కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా? సో తర్వాత ఇన్ దిస్ సిస్టమ్ ఏ సెంట్రల్ కంప్యూటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది బల్క్ స్టోరేజ్ సిస్టమ్. నేను చెప్పినట్టే సో ఒక సెంట్రల్లీ బేస్డ్ కంప్యూటర్ అనేది దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుందంట, బల్క్ స్టోరేజ్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. విచ్ సెండ్స్ ది ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది కంప్యూటర్. ద కంప్యూటర్ ఇన్ టర్న్ రిసీవ్స్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ సెండ్స్ దెమ్ టు ది మెషిన్ టూల్. సో ఒక ప్రోగ్రామింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఏం చేస్తాయి అంటే, ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంప్యూటర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే మిషన్ టూల్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. సిమిలర్లీ అక్కడ రొటేట్ అవుతున్నది కంప్లీట్ అయిపోయిందా, ఒక వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందా, లేదా స్పీడ్ పెంచాలా, డెప్త్ పెంచాలా, స్పీడ్ ఇంక్రీజ్ చేయాలా, లేదా టూల్ రీప్లేస్ చేయాలా అన్న విషయాలు మనకి ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ ద్వారా తెలుస్తాయి అనమాట. ఓకేనా? సో లేత్ మిషన్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఒక లేత్ మిషన్ తీసుకున్నారు, లేత్ మిషన్ లో టర్నింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు, మీరు మాన్యువల్ గా రొటేట్ చేస్తారు కాబట్టి, మీరు మాన్యువల్గా ఆపరేషన్స్ చేస్తారు కాబట్టి దాంట్లో ఎంతవరకు డెప్త్ ఇవ్వాలి, ఎంతవరకు ఫీడ్ ఇవ్వాలి అనే విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. కానీ సిఎన్సి మిషన్లో కానీ డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్స్లో కానీ ఆ మెథడ్ అనేది మనకు అక్కడ పనికిరాదు. ఎందుకని అంటే ఆల్రెడీ అక్కడ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది మనిషి చూడలేరు కాబట్టి అక్కడ మిషన్ అనేదే చూడాలి. సో మిషన్ అనేది సిఎంఎం కామన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అది మెజర్ చేసుకుని సో డెప్త్ సరిపోతుందా లేదా, ఫీడ్ సరిపోయిందా లేదా, స్పీడ్ ఇంక్రీజ్ చేయాలా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో అవి కొన్ని సెన్సార్స్ ద్వారా అది ఐడెంటిఫై చేసుకుని ఆ డేటాని మనకి దేనికి పంపిస్తుంది అంటే మళ్ళీ అగైన్ కంప్యూటర్కి పంపిస్తుంది. సో కంప్యూటర్ దగ్గర నుంచి మళ్ళీ దేనికి వస్తుంది, మిషన్ టూల్కి వస్తుంది. దాని ద్వారా ఆ కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ డేటాను బట్టి, ఆ ఇన్పుట్ డేటాను బట్టి మళ్ళీ మనకి అవుట్పుట్ ప్రోగ్రామ్స్ అనేవి మళ్ళీ మిషన్ టూల్స్కి ఇస్తూ ఉంటుంది. సో ఆ మిషన్ టూల్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వర్క్ అవుతుంది. అందువల్ల మనకి ఆ ప్రొడక్ట్ అనేది ఫైనల్ గా మంచి ప్రొడక్ట్ అనేది తయారవుతుంది అనమాట. విచ్ హెల్ప్స్ ఇన్ ఎన్హాన్స్డ్ మిషన్ టూల్ కోఆర్డినేషన్ ఆర్ కంట్రోల్. ఫ్రమ్ దిస్ ద కంప్యూటర్ మస్ట్ బి capable to respond faster and effectively to the mission tool requests or requirements. DNC missions are incorporated with satellite mini computers, which helps in controlling a number of missions and solving large computations. In satellite mini computers, a buffer storage is provided which stores the program of instructions specified by the central computer. Satellite buffer also stores the feedback data received from the mission tool. Okay. సో ఏమవుతుంది, డిఎన్సి మిషన్స్ అనేవి దేంతో ఇంటరాక్ట్ అవుతాయి, అసోసియేషన్ అవుతాయి అంటే satellite mini computers ఉంటాయి, చిన్న mini computers ఉంటాయి, which helps in controlling a number of missions in solving large computations. In satellite mini computers, a buffer storage is provided which stores the program of instructions specified by the central computer. Satellite buffer store also stores the feedback data received from the mission tool. Okay. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అడాప్టివ్ మిషన్ కంట్రోల్. దీంతో మనకి ఈ యూనిట్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఏంటి అడాప్టివ్ కంట్రోల్, ఏంటండి ఈ అడాప్టివ్ కంట్రోల్ అంటే, అడాప్టివ్ కంట్రోల్ మిషనింగ్ సిస్టమ్ ఈజ్ inaugurated is a system originated from Bandex research laboratories in the early 1960s, sponsored by US Air Force. Initially, development of adaptive control were based on analog control devices to represent the state of technology, but later adaptive control incorporated with microprocessor and it is used by the CNC machining system. So adaptive control is used where the in-process time is to be reduced effectively. ఓకే. సో నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడతో మనకి యూనిట్ 3 కంప్లీట్ అయిందండి. యూనిట్ 3లో మెయిన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి, ఓకేనా? సో మెయిన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే,
ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్స్ అనేది ఉంటుందండి. మీరు ఆల్రెడీ వీటిని చూసి ఉంటారు. సో వీటి తర్వాత ఈ క్వశ్చన్స్ అడాప్టివ్, ఓకేనా, ఆటోమేటికల్లీ ప్రోగ్రామర్ టూల్ అనేది ఉంటుందండి. సో వైడ్లీ యూజ్డ్ కాంప్రహెన్సివ్ టూల్ ANSI ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ITP అంటే ఆటోమేటికల్లీ ప్రోగ్రామర్ టూల్ అనమాట. ఇట్స్ ఎ హై లెవెల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ performs the calculation to generate cutter positions based on the automatic part tooling. Okay, so automatic programming tooling statements. So automatically programmed tool is employed to control various machining operations. In the automatic part programming tool vocabulary nearly 400 words are available. Okay na? So ABT automatically programmed tool can be used to control up to 5 axes of CNC machines, or being a 3-dimensional system. Many computers contain APT system and it is widely used by many manufacturers of ANSI system. So there are 4 types of statements in the automatically programmed tool language. They are geometrical statements, motion statements, post process statements, auxiliary statements. Geometry statements అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. సో APT అంటే ఆటోమేటికల్లీ పార్ట్ ప్రోగ్రామింగ్ అనమాట. దీంట్లో వేరియస్ మెషిన్స్ అనేవి మనం 3 యాక్సిస్ ఒక 400 వర్డ్స్ ఆఫ్ డేటా ఉంటుంది. దీంతో మనం 5 యాక్సిస్ ఆఫ్ మెషిన్స్ అనేవి మన 3-dimensional సిస్టమ్స్ లో కంట్రోల్ చేయొచ్చు. అందులో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో 4 రకాల స్టేట్మెంట్స్ అయితే మాత్రం మెయిన్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ 4 టైప్స్ ఏంటంటే జామెట్రీ స్టేట్మెంట్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ డెఫినిషన్ స్టేట్మెంట్. సో దీస్ స్టేట్మెంట్స్ డెఫినైట్ primitive elements such as points, lines, circles, spheres, etc. Okay, so etc. Motion statements. These statements are used to define the cutter path and describe the tool path in relation to the defined part geometry. So post-process statements. So post-process statements are applicable to specific machine tool code information and are used to define machining parameters like feed rate, speed, coolant, on off, etc. So ఇదంతా అయిన తర్వాత నేను మీకు ఇది ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. Auxiliary statements or miscellaneous statements which are used to generate to recognize the part tool tolerances, etc. So first మనం geometrical statements చూద్దామండి. సో geometrical statements ఏంటంటే, సో ఒక పాయింట్ డ్రా చేయాలన్నా, లైన్ ని డ్రా చేయాలన్నా, ఒక సర్కిల్ ని డ్రా చేయాలన్నా, ప్లేన్స్ ని డ్రా చేయాలన్నా, ఏరియాస్ ని, కోన్స్ ని, స్పియర్స్, రకరకాల షేప్స్ ని తీసుకుని రావాలని అనుకున్నప్పుడు దీస్ geometrical statements are utilized. So motion statements అన్నమాట. Motion statements are used to define the cutter path. సో ఫస్ట్ జామెట్రీ స్టేట్మెంట్స్ ఏంటంటే ఒక సర్కిల్ మనం తయారు చేయాలన్న విషయం మనకు చెప్తుంది. సో మోషన్ స్టేట్మెంట్ ఏంటంటే ఆ సర్కిల్ యొక్క కట్ చేయడానికి, సో ఆ సర్క్యులర్ షేప్ రావడం కోసం కట్టర్ పాత్ అనేది ఎలా వెళ్ళాలన్నది డిస్క్రైబ్ చేస్తుంది. పోస్ట్ ప్రాసెస్ స్టేట్మెంట్స్ ఆర్ అప్లికబుల్ టు స్పెసిఫిక్ మిషన్ టూల్ కోడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ మిషనింగ్ పారామీటర్స్ లైక్ ఫీల్డ్ రేట్, స్పీడ్, కూలెంట్, ఆన్ ఆఫ్, ఎక్సెట్రా. సో పోస్ట్ ప్రాసెస్ స్టేట్మెంట్స్ అంటే, సో మోషన్ స్టేట్మెంట్స్ అనేవి మనకు ఆ కట్టర్ పాత్ ఎలా వెళ్ళాలన్న విషయం మనకు చెప్తుంటే, పోస్ట్ ప్రాసెస్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఏం చేస్తున్నాయి అంటే మిషనింగ్ పారామీటర్స్ లైక్ ఫీడ్, స్పీడ్, రేటు, కూలెంట్ ఉంచాలా, ఆఫ్ చేయాలా అనే విషయాలు మనకి పోస్ట్ ప్రాసెస్ స్టేట్మెంట్స్ అనేవి చూసుకుంటాయి అనమాట. ఓకేనా. సో ఏంటంటే అంటే కట్టర్ పాత్ అనేది మనకు డిస్క్రైబ్ చేస్తుంటే, పోస్ట్ ప్రాసెస్ స్టేట్మెంట్స్ అనేవి ఏం చేస్తాయనంటే ఆ డిస్క్రైబ్ చేసిన పాత్ గుండా అది వెళ్తున్నప్పుడు దానికి కావాల్సిన ఫీడ్ ఎంత ఉండాలి, లేదా దాని యొక్క స్పీడ్ ఎంత ఉండాలి, దాని రేట్, కూలెంట్ ఉంచాలా, ఉండకూడదా, ఆన్ చేసి ఉంచాలా, ఆఫ్ చేసి ఉంచాలా అనే విషయాలు మనకి తెలుస్తాయి అనమాట. ఆక్సిలరీ స్టేట్మెంట్స్ అన్నమాట. ఆక్సిలరీ స్టేట్మెంట్స్ ఆర్ miscellaneous statements which is used to generate to recognize the part, tools, tolerances, etc. ఓకేనా. సో ఇది మీకు అడాప్టివ్ కంట్రోల్ అనమాట. మన లాస్ట్ క్లాస్ లో అడాప్టివ్ కంట్రోల్ గురించి చెప్పుకున్నాం కదండి. ఈ క్వశ్చన్ అడాప్టివ్ కంట్రోల్ గురించి. సో ఇదే క్వశ్చన్ ని మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా అడిగాడు. అది ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగాడు, ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడిగాడు, APT అన్నది. ఓకేనా. సో అలాగే తర్వాత ఆన్లైన్ బిట్స్కి వచ్చేటప్పటికి డాష్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మీడియం. Dash is an important medium used in ANSI system, acts as a temporary storage device. Okay na. So temporary storage devices అన్నమాట. పంచ్డ్ డివైస్ అన్నమాట. లేదా ఫ్లాపీ డిస్క్ లో కూడా టెంపరీగా స్టోరేజ్ ఉంటుంది, కానీ మనకి CNC మిషన్కి వచ్చినప్పటికీ ఏంటి అని అన్నగాడు. ఇక్కడ మ్యాగ్నెటిక్ టేప్ ఉందండి, ఫ్లాపీ డిస్క్ ఉంది, పంచ్డ్ డివైస్ అన్నది. సో రిగార్డింగ్ NC మిషన్కి వచ్చేటప్పటికి అది పంచ్డ్ డివైస్ అన్నమాట. ఓకేనా. ఇన్ డాష్ సిస్టమ్ ద పార్ట్ ప్రోగ్రామింగ్ ఈజ్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ టు ది MCU without tape reader. Okay, so DNC,
directly transferred to MCU without tape reader అంటే DNC. So direct numerical control system లో the part programming is directly controlled to, okay, so directly transfer అయిపోతుంది అనమాట. మెయిన్ కంట్రోల్ యూనిట్ కి మిషనింగ్ కంట్రోల్ యూనిట్ కి అది డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ అడాప్టివ్ కంట్రోల్ మిషనింగ్ ఈజ్ గివెన్ యాజ్ మెటీరియల్ రిమూవ్ రేట్, టూల్ వేర్ రేట్ అన్నమాట. అసలు పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అనంటే మెటీరియల్ రిమూవ్ రేట్ పర్ టూల్ వేర్ రేట్ అన్నమాట. మెటీరియల్ రిమూవింగ్ రేట్ అనేది ఎక్కువ ఉండాలి, టూల్ వేరింగ్ రేట్ అనేది చాలా తక్కువ ఉండాలి అనమాట. ఓకేనండి. సో తర్వాత న్యూమరికల్ కంట్రోల్ is one of the form of programmable automation in which the processing machine is controlled by the use of letters, symbols, numbers, all of these anamata. Okay na. So the code used in cutter radius compensation when the cutter is located in the left side of the program or G41. So which of the following G code is used for circular interpolation and clockwise? G03. So the function of G04 code is dual. So which of the following M code is used for tool change operation? M06. In machining of a workpiece, the material is removed by shearing acting. So workpiece lo material ela remove chestamante shearing acting anamata. Okay. So the depth of the tool is plunged into the surface is called as depth of cut. So the tool plunged into the surface is called depth of cut anamata. Feed is measured in the units of length per revolution. Feed anamata. Feed అనేది మనం ఎలాగా మెజర్ చేస్తామనంటే ఒక రెవల్యూషన్ కి ఎంత లెంత్ ఆఫ్ యూనిట్స్ వస్తుందన్న దాన్ని బట్టి మెజర్ చేసుకుంటాం అన్నమాట. CNC మెషినింగ్ సెంటర్స్ do not include operations like welding. CNC machining centers do not include the operations like CNC machines లో CNC లో వెల్డింగ్ ఆపరేషన్స్ చేయరు, కానీ CNC యూజ్ చేసి కొన్ని టైప్ ఆఫ్ వెల్డింగ్ ఆపరేషన్స్ లో CNC మెషిన్స్ ని కొన్నిటిలో యూజ్ చేస్తారు. ఓకేనా. So the CNC systems multiple microprocessors and programmable logic controls work and parallel. So which of the following is not the advantage of CNC machine? Higher flexibility, improved quality, reduced scrap rate, improved strength of components. Okay. So last option CNC machine lo advantage ఏంటంటే improved strength of components అనేది ఉండదు. అది. In how many ways CNC machine tool can be classified? B. So 3. Point-to-point systems are used as reaming. In part programming, interpolation is used for obtaining a helicoidal trajectory. Okay. So ikkada idi unit 3 అనేది మనకి కంప్లీట్ అయింది అన్నమాట. సో యూనిట్ 4 అనేది ఇప్పుడు ఒకసారి మనం ఇంట్రడక్షన్ చెప్పుకుందాం.